ప్రసాదం నీ దండం పెడతారా రే ఆ ప్రాణి అక్క లే అబద్ధాలు చెప్పే కదా అని కూడా అద్దుపత్తు లేదురా. సత్యేంద్ర చంద్ర ప్రసాద్ నువ్వు ఒరే లబ్బే మాను వచ్చేసి లబ్బే ప్రసాద్ కాదురా. నాకు వీక్కుంటే నేను ఏదన్నా మాట్లాడరా. హలో 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 చెప్పు ప్రసాద్, ఫోన్ చేసినావా? ప్రసాద్ నీ దండం పెడతారా రే. చెప్పు ప్రసాద్. ఒరా ఒక రే నీ ఫోన్ పే నంబర్ చెప్పురా రే. రే ప్రసాద్ చెప్పు చెప్పు. మామూలు వచ్చేసి ఒక 100 రూపాయలేరా. ప్రసాద్ నాది కీప్యాడ్ ఫోన్ అయ్యా. అవునా? అవును ప్రసాద్. నీది? నాదే తెలియదురా. ఓ అందుకేనా ఫోన్ చేస్తున్నావా? అవునరా ప్రసాద్. చెప్పు ప్రసాద్. ఏడవరా ప్రసాద్ అనంతపురంలో ఉన్నాను, బస్ స్టాప్ దగ్గర పోతా అన్నాను. టికెట్ తీసుకోవాలా? టికెట్ తీసుకొని హైదరాబాద్ కి పోతాను లేదా బెంగళూరు పదమా అని ఆలోచిస్తా ఉన్నాను. నువ్వు? ప్రాణి అక్క లే అబద్ధాలు చెప్పే కదా అని కూడా అద్దుపత్తు లేదురా. ప్రసాద్ ఏందయ్యా నువ్వు? కాదు అబద్ధాలు చెప్పేదాన్ని కూడా అద్దుపత్తు లేదురా. ఏందయ్యా నువ్వు? నువ్వు కదా ఫోన్ చేసింది. కాదురా చెప్పు చెప్పు. అబద్ధాలు చెప్పేదానికి కూడా అద్దుపత్తు లేదురా. ప్రసాద్ అబద్ధాలు రావు ప్రసాద్. నేను సత్యహరిశ్చంద్రుడు వంశాల్లో ఒకరిని. సత్యేంద్ర చంద్ర ప్రసాద్ నువ్వు? అవును ప్రసాద్. అయ్యో ఎందుకు ప్రసాద్? నువ్వు నేను ఒకప్పుడు తిరిగిన రోజులను మర్చిపోయినావా? ఒరా నేను నీ చేతిలో ఇప్పుడు తిరిగినాడ్రా. కూడా అదన్నా చెప్పురా ప్రసాద్. నువ్వు నేను ఒకే స్కూల్ కదా ప్రసాద్, ఒకే కాలేజ్, ఒకే బెంచ్. అప్పుడే రక్త సంబంధం. పేరు చెప్పురా లే. నా స్కూల్ పేరు చెప్పురా ప్రసాద్. మనమంతా గవర్నమెంట్ స్కూల్ ప్రసాద్. నీ ప్రసాద్ లే. నా స్కూల్ పేరు చెప్పరా. గవర్నమెంట్ స్కూల్ ప్రసాద్. నేను జరిగిందే కార్మెంట్ రే గాడిద కొడుకా. రే గాడిద కొడుకా నేను జరిగిందే కార్మెంట్. ప్రసాద్ ఎప్పుడు చేరుతుంది నాకు తెలియదు. గాడిద కొడుకా. ఏంది ప్రసాద్ అట్లా అంటావు? పర్లేదులే, మనం తిరిగి తినిండి ఐస్ క్రీమ్లన్నా గుర్తుందా? హలో ఒరే ప్రసాద్. కాదు ప్రసాద్, మనం తిన్న ఐస్ క్రీమ్లు గుర్తుండాయా నీకు? పుల్ ఐస్ తింటాంటిమి, సేమియా ఐస్ తింటాంటిమి, కూలర్ ఐస్ తింటాంటిమి, గుర్తుందా? చెప్పు చెప్పు. నాకేవి గుర్తులేవు కానీ నువ్వు మాట్లాడుతుంటే బాగుందిరా. ఏ ప్రసాద్? చెప్పు. నేను ప్రసాద్ కాదురా. మరెవరు? నా పేరు పండు. ప్రసాద్ ముద్దు పేర్లు కాదయ్యా, ఒరిజినల్ పేరు. నాకు తెలుసయ్యా, నీ ముద్దు పేరు పండు అని తెలుసు. కాకపోతే నీ ఒరిజినల్ పేరు ప్రసాద్, అది నాకు తెలుసు కదా. చెప్పు 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 తెలుసుకోకూడదా? ఎందుకయ్యా పేరేమన్నా మార్చుకుంటున్నావా ఏమన్నా? ఒరే లబ్బే మాను వచ్చేసి లబ్బే ప్రసాద్ కాదు. మరేం పేరయ్యా నీ పేరు? లక్ష్మీ స్వామి. చెప్పు స్వామి. హలో హలో
ఆ, చెప్పరా చెప్పు లక్ష్మి స్వామి. చెప్పరా నువ్వే. స్వామి ఎందుకు స్వామి ఆ, ప్రసాద్ అని మంచి పేరు ఇడిచిపెట్టేసి లక్ష్మి స్వామికి పోయినావు? రే ప్రసాద్ అనే నా పేరు ఎందుకు కాదురా, అదే ఏదో నువ్వు ప్రేమగా ఒరే లబ్బే చెప్పు. నువ్వు ఏదో ప్రేమగా పిలుస్తాంటే తల్లి అని ఆ నేను సర్లే అనుకుంటా. సరే ప్రసాద్, మనకి నచ్చిన వాళ్ళు ఎలా పిలిస్తే ఏముంది? నీకి ప్రసాద్ అనేది ఇష్టము, నాకు తెలియదా ఏంది? హలో మచ్చా చెప్పరా. చెప్పు ప్రసాద్. హలో సరే ఉండరా. చెప్పరా మచ్చా. మచ్చా కాదయ్యా, మురుగేశు. మురుగేశా ప్రసాద్, రే మన స్నేహము ఇలానే ఉండాలయ్యా ఎప్పటికీ. రే మురుగేశా, చెప్పు ప్రసాద్. నేను మామూలుగా వచ్చేసి అది ఏమంటారా జూను. జూన్ జూను. ఆ జూన్ కి నేను ఒక తిరయాత్రలు పోతాను రాబయ్య. ఏంది ప్రసాద్? అంటే పదయాత్ర. జూన్ పగలేస్తున్నావా? ఒరే మెట్లెక్కుతాను రా. ఓ ఎక్కడికి పోతున్నావు ప్రసాద్? ఎగరుతాం, మెట్లు ఎక్కుతాను రా. ధర్మస్థలానికి పోతున్నావా? ఎందుకు ప్రసాద్, గుండు కొట్టించుకొని వస్తావేమి? కాదు ప్రసాద్, నీకుండేదే ముందుగానే బట్టతలుంది, ఎందుకు ప్రసాద్ 4 గంటలని గోకేస్తావు? ఒరే కట్టు చూడరా, నా పడతలా లేదురా. ప్రసాద్ ఏమి విగ్గే పెట్టుకున్నావా ఏమి? అయ్యో నీ అక్క లే, నాకు పడతలా లేదు. విగ్గు పెట్టుకొని మెయింటైన్ చేసింది చాలే ప్రసాద్, ఎప్పటికైనా విగ్గే, ఒరిజినలే. మచ్చా నేను నా దగ్గర మామూలు విగ్గు లేదురా. ఒకసారి లాగి చూడు, చేతికి వస్తది. ఒరే నాకు తెలియదురా, నాకు గుర్తు. మచ్చా నాకు విగ్గు లేదురా. విగ్గు లేదా? ప్రసాద్ నువ్వు నన్ను మచ్చా అని పిలుస్తున్నావు, నేను నిన్ను ఏమని పిలిచేదయ్యా? మచ్చా నిజం మచ్చా. ప్రసాద్ రే ప్రామిస్ రా. లే ప్రసాద్ నేను నిజంగా చెప్తాను రా. ఒరిజినల్ నమ్ముతాను. విగ్గుంటే కాదురా, నాకు విగ్గుంటే నేను ఏదైనా మాట్లాడరా. నీ అబ్బా ఏంది మాట్లాడరా, చెత్తరా ఉడక. సరే ప్రసాద్, నేను నమ్ముతున్నాను నీకు విగ్గు లేదు అని, బట్టతల మాత్రమే ఉందని నమ్ముతున్నానులే. ఒరే నా పడతలు లేదురా. ప్రసాద్ గుండు కొట్టించుకున్నావా తిరుపతి పోయి? ఒరే నిద్ర పడతారా. రే ఏమి లేవురా నా దగ్గర. అదే ప్రసాద్ నేను అన్నది, జుట్టు ఏమీ లేదని. అరే ప్రసాద్ నిద్ర పడతారా. లే కొంచెం టైం రా. కాదురా, కాదు కటింగ్ షాప్కి పోవాలా ఏమి? కాదురా, నేను అట్లా కాదురా. నిజంరా ప్రసాద్. నిజంరా. హలో నిజంరా ప్రసాద్, ఒక 1000 రూపాయలు కట్టినావనుకో, నువ్వు 5 మందిని చేర్పివయ్యా. 5 మంది 1000 రూపాయలు కడతారు, 5 మంది కట్టుకుంటూ పోతా అంటారు, నీకు డబ్బులయ్యా. కాదురా. ప్రసాద్ ఏం నిద్రపోతున్నా, కొంచెం లేవయ్యా. నేను లేచినా
నీ చిన్ననాటి స్నేహితుడు ఫోన్ చేసినాడంటే ఆ మాత్రం మాట్లాడవా?